జపాన్ మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. ఒక్కసారిగా భూమి బలంగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 7.1గా రిక్టర్ స్కేల్ పై నమోదు కావడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలనైతే జారీ చేయడం జరిగింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా ఈ భారీ భూకంపం జపాన్ దక్షిణ ప్రాంతమైన క్యూషో ద్వీపంలోని కుమమోటో ప్రిఫెక్చర్ సమీపంలో సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప కేంద్రం భూమికి సుమారుగా 10 కిలోమీటర్ల లోతులో ఉండడంతో ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. కుమమోటోతో పాటు నాగాసాకి, ఫుకువోకా, సాగా, ఓయిటా, మియాజాకి, కగోషిమా ప్రాంతాల్లో కూడా భూమి బలంగా కంపించింది. భూకంపం సంభవించిన వెంటనే జపాన్ వాతావరణ సంస్థ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో సముద్ర అలలు సుమారు 1 మీటర్ వరకు ఎత్తుకొచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా అత్యవసర సూచనలైతే జారీ చేయడం జరిగింది. జపాన్ ప్రభుత్వం కూడా వెంటనే అత్యవసర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాయి. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గాలు, భవనాల్లో ఎలాంటి నష్టం జరిగిందనే అంశాలపై అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. భూకంపం తర్వాత వరుసగా చిన్న ప్రకంపనలు కూడా నమోదవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అందువల్ల ప్రజలు ఇళ్లలోకి వెళ్లడంలో జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా అనుసరించాలని జపాన్ ప్రభుత్వం కోరింది. భూకంపం తర్వాత వచ్చే ఆఫ్టర్ షాక్స్ మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక మరో కీలక విషయం ఏంటంటే, భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న 3 అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు గుర్తించలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో అణు ప్రమాదంపై నెలకొన్న ఆందోళనకు కొంతమేర ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు వెలువడలేదు. అయితే పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. నష్టం వివరాలు పూర్తిగా తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడంతో అక్కడ తరచూ భూకంపాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అందుకే జపాన్లోనే అత్యాధునిక భూకంప హెచ్చరిక వ్యవస్థ, సునామీ అలర్ట్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ యంత్రాంగం ఎప్పుడూ కూడా అప్రమత్తంగానే ఉంటుంది. అయితే ఈసారి కూడా భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండగా సునామీ హెచ్చరికలు పూర్తిగా ఎత్తివేసే వరకు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మరి జపాన్లో వరుసగా వస్తున్న భూకంపాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మన దేశం కూడా జపాన్ తరహా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.